ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర అంటాడు వివేక్తోని మెల్లగా, రే దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు, ఈ ఛాన్స్ అస్సలు వదులుకోకూడదు రోయ్ అనగానే అప్పుడు వివేక్ ఛాన్సే లేదన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క మనీషాదేవి అని కారులో దిగి ఇక ఏం జరుగుతుందా అని చెప్పి పక్కన దాక్కొని చూస్తూ ఉంటారనమాట. ఇక అప్పుడే ఈ నరసింహం కారులో వస్తాడనమాట. ఎవరా అని చెప్పి లక్ష్మి చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ పొలాల్లో ఆ రైతులంతా కూడా ధాన్యాన్ని బండి మీద ఎక్కించుకుంటారనమాట తీసుకెళ్ళడానికి. ఇక అప్పుడే నరసింహం వస్తాడు కదా. నరసింహం వచ్చి ఆ రైతులతో ఇలా అంటాడనమాట, రే ఎక్కడికి రా ఈ ధాన్యాన్ని తీసుకెళ్తున్నారు, మీ ఒంట్లో ప్రాణం తప్ప ఈ ఊరు ఈ ఇల్లులు ఇక్కడ ఈ పొలం అందులో ఉన్న ధాన్యం ఆఖరికి పొలంలో ఉన్న పిచ్చి మొక్కతో సహా అంతా నాదే, కొనేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు నరసింహం. ఎవరైనా ఈ ధాన్యం మీద చెయ్యి వెయ్యాలని చూసారో తల నరికేస్తాను. అవును ఇక్కడ లక్ష్మి అంటే ఎవర్రా, ఎవత్రా అది అని చెప్పి అనగానే రేయ్ అని చెప్పి మిత్ర వెళ్ళబోతూ ఉంటాడు ఆ నరసింహం మీదకి. ఆగండి మిత్ర గారు అని చెప్పి లక్ష్మి ఆపుతుంది. ఇక ఇటు నరసింహం పక్కన ఉన్న రౌడీలు అదిగో ఆవిడే అన్న లక్ష్మి అంటే అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు నరసింహం అంటాడు, నువ్వేనా లక్ష్మి అంటే, చూడ్డానికి గృహలక్ష్మిలా ఉన్నావు, లక్ష్మి బాంబులా పేలుతున్నావంట, నీ గురించి చాలానే విన్నాను అని చెప్పి అంటాడు. ఇక్కడ గవర్నమెంట్ అంతా నేను చెప్పినట్టు పనిచేస్తుంది, అలాంటిది ఒక ఆడదానివి ఉండి నాకే వార్నింగ్ ఇస్తావా, నేను చిటిక వేస్తే చస్తావు చూస్తావా అని చెప్పి నరసింహం అడుగుతూ ఉంటాడు. అప్పుడు జాను అంటుంది, ఏయ్ మా అక్క జోలికి రావద్దు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నరసింహం, ఎవరు పాప నువ్వు, ఈ అమ్మాయికి చిట్టి చెల్లెలువా, నువ్వేనా జాను అంటే, మా వాళ్ళు చెప్పారులే ఇంతకుముందు ఈ పొలం గురించే కదా మీ అక్కతో గొడవ పడ్డావంట కదా ఆస్తి కోసం అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వేమో నీకు రావాల్సిన పొలం కోసం అంత ఇదిగా ఫైట్ చేశావు నువ్వు, మరి ఇక్కడ నేను పొలాల కోసం డబ్బులు అన్నీ ఇచ్చి కూర్చున్నాను, నేనేమో సైలెంట్గా ఉండాలా, నువ్వు మీ అక్కకి సపోర్ట్గా నుంచుంటే కామెడీగా లేదు అని చెప్పి అంటూ ఉంటాడు నరసింహం జానుతోని. ఇక ఇదంతా వింటూనే ఉంటారు ఇటు దేవి అని మనీషా కూడా. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకొని తీరుతాను అని చెప్పి నరసింహం అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి వచ్చి, కట్టుకో, నువ్వు ఫ్యాక్టరీ కట్టుకోవాలనుకుంటున్నావు కదా కట్టుకో, కానీ ఎక్కడ, ఊరికి చివరి మారుమూల ఎక్కడైనా కట్టుకో, రైతుల మనసులు గెలుచుకొని కట్టుకో, అంతేకాని బెదిరించి చంపుతా ఇలా కాదు, ఇది కాదు కరెక్ట్ వే అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడు నరసింహం, నువ్వెవరువమ్మా, నువ్వు ఎవరివి నాకు చెప్పడానికి, ఈ ఊరి గ్రామ దేవతవా లేదంటే ఊరికి పెద్దవా ఏంటి, నువ్వు కూలిదానివి, ఊరికి వచ్చామా పండక్కి ముగ్గులు వేసుకున్నామా పోయామా అన్నట్టు ఉండాలి కానీ నా పుట్టలో చేయి పెడితే ఇక్కడ ఉన్నది చీమ కాదమ్మా పాము, కాటు వేస్తుంది చేస్తావు, సో పో పక్కకి అని చెప్పి నరసింహ అంటుంటే, పోకపోతే ఏం చేస్తావు అని చెప్పి అంటుంది లక్ష్మి. ఏ ఊరి జనం ముందే పెద్ద నువ్వేదో చేయగలవు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావో ఈ ఊరి జనం ముందే నిన్ను అవమానపాలు చేస్తాను అని చెప్పి నరసింహం అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఏది నా ఒంటి మీద చేయేసి చూడు అని చెప్పి అంటుంది. ఇక చేయి అయిపోతూ ఉంటే అప్పుడు మిత్ర చేయి పట్టుకుంటాడు నరసింహాన్ని. నరసింహం చేయి విసిరికొట్టి, ఏంటా నువ్వు తెగ ఓవర్ చేస్తున్నావు, నువ్వు ఎవడవైనా అయి ఉండొచ్చు, నీ వెనకాల ఎంపీలు ఎమ్మెల్యేలు గవర్నమెంటే ఉండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్ అని చెప్పి అంటాడు మిత్ర. తను నా భార్యని టచ్ చేసే ముందు నువ్వు నన్ను టచ్ చేయాలి, పిచ్చి వేషాలు వేస్తే నించిన చోటే చంపి పడేస్తాను, పో ఇక్కడి నుంచి అని చెప్పి అంటాడు మిత్ర. దాకా దేవి అని మనిషి పక్కకున్న వాళ్ళల్లా ఇటు జాను పక్కకు వచ్చి నెంటుంటారు. ఇక అప్పుడు నరసింహ అంటాడు, ఓ ఈ లక్ష్మి గారు మీ భార్య, మరి ఈవిడెవరండి, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా లేదంటే నీ ఫ్రెండా లేదంటే సహజీవనం చేస్తున్నావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ స్టోరీ కూడా బాగానే విన్నాను సార్, ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాల్లాగా బాగానే మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు నాకు చెప్తున్నావు, పెళ్లి చేసుకున్న భార్య పక్కనే ఉండగా ప్రియురాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఎవరైనా ఎక్కడైనా ఉందా ఇది, నీకు చెల్లింది ఈ ప్రియురాలు తాళి కట్టించుకొని భార్య, ఇంతకీ నువ్వు ఎవడికి భర్తవి చెప్పు, ఒక పక్కన ప్రియురాలకి ద్రోహం చేస్తున్నావు, ఇటు నీ భార్యకి ఏమన్నా న్యాయం చేస్తున్నావా అంటే అది లేదు, నువ్వు మాట్లాడుతున్నావు, ఇలాంటి రెండిళ్ళు పూజారి నువ్వు నాకు చెప్తావా, అసలు నువ్వు ఎవరికి న్యాయం చేయలేదు, అటు ప్రియురాలకి న్యాయం చేయలేవు, భార్యకి న్యాయం చేయలేవు, నువ్వు ఊరికి న్యాయం చేస్తావు, నీ మాట నేను వినాలి అని చెప్పి అంటూ ఉంటాడు నరసింహం. ఏమన్నావయ్యా, నన్ను నించున చోతే పాత్ర వేస్తానన్నావు కదా, నువ్వే పాతాళంలో ఉన్నావు చూసుకోముందు అని చెప్పి నరసింహం మిత్రతో అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ అందుకొని, ఏయ్ పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి అంటాడు. అప్పుడు ఇక నరసింహం అంటాడు, బాబు నువ్వు అసలు చిన్న పిల్లాడివి, తల్లికి పెళ్ళానికి మధ్యలో నలిగిపోతున్నావు, నీకెవన్నీ ఎందుకు తప్పుకో అని చెప్పి నరసింహం అంటూ ఉంటాడు. లక్ష్మి అందుకొని, మా పర్సనల్ విషయాలు నీకెందుకు అని చెప్పి అనగానే అప్పుడు నరసింహం, నువ్వు కూడా నా పర్సనల్ విషయాల్లో టచ్ చేసావుగా అందుకే అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి, నువ్వు ఈ ఊరు నీ పర్సనలా కాదుగా అనగానే, ఈ ఊరిని నేను కొన్నాను, డబ్బులు ఇచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, కొన్నావు డబ్బులు ఇచ్చావు, నీ డబ్బులు నీకు వెనక్కి ఇచ్చేస్తాం, రిజిస్ట్రేషన్ ఏమి అవ్వలేదుగా అని చెప్పి అంటుంది లక్ష్మి. వీళ్ళ తరపున నేను కోర్టుకు వేస్తాను, కోర్టులో పిటిషన్ వేస్తాను, అసలు నువ్వు ఫ్యాక్టరీ కాదు కదా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టనీకుండా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు నరసింహం, నాతో పెట్టుకుంటే నీ సమాధి కట్టి దాని మీద ఫ్యాక్టరీ కడతాను అని చెప్పి అంటూ ఉంటాడు నరసింహం. అప్పుడు లక్ష్మి,
ఊళ్ళో ఇళ్ళన్నీ సమాధులు చేస్తూ ఉంటే అప్పుడు ఎవ్వరు ఊరుకోరు, ఇక్కడున్న రైతులే నీకు సమాధి కడతారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అది చూద్దాము, రేపు ఊర్లో ఉన్న ఇల్లులు అన్నింటినీ కూడా కూల్చేయబోతున్నాను, ఎవరు చాపుతారో నేను చూస్తాను, ఎవ్వరు వచ్చి ఆపినా ఆగేదే లేదు, పదండ్రా అని చెప్పి ఆ రౌడీలతోని ఇక నరసింహ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక రాత్రి అయిపోతుంది, ఇంకా అందరూ ఇంటికి చేరుకుంటారు. మరోపక్క ఇక ప్లీడర్ తాతయ్య ఒక్కరే నించొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి జాను వస్తుంది. తాతయ్య అని చెప్పి పిలవగానే, నన్న అమ్మ, నన్న నువ్వు పిలిచింది తాతయ్య అని చెప్పి ప్లీడర్ తాతయ్య ఎమోషనల్గా అంటూ ఉంటే, అప్పుడు జాను, అవును తాతయ్య, మా తాతయ్య తర్వాత మీరే మాకు తాతయ్య అని చెప్పి జాను అంటూ ఉంటే, మళ్ళీ నన్ను తాతయ్య అని పిలిచావు, చాలా సంతోషం అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. దృష్టిలో నేను గుమాస్తాగానే మిగిలిపోతానేమో అనుకున్నాను అని చెప్పి ప్లీడర్ తాతయ్య అంటూ ఉంటే, తాతయ్య నన్ను క్షమించండి అని చెప్పి ప్లీడర్ తాతయ్య కాళ్ళు పట్టుకుంటుంది జాను ఏడుస్తూ. ఇప్పుడు మీ విషయంలో ఆ తప్పు చేయను తాతయ్య, నన్ను క్షమించండి అని చెప్పి జాను ఏడుస్తూ అంటూ ఉంటే, అప్పుడు ప్లీడర్ తాతయ్య అంటారు, ఇంత చిన్న విషయానికే నా కాళ్ళు పట్టుకోవాలమ్మా అని చెప్పి అనగానే, మిమ్మల్ని ఒక సహాయం అడగడానికి వచ్చాను తాతయ్య అనగానే, ఏంటమ్మా అది అని చెప్పి ప్లీడర్ తాతయ్య అంటూ ఉంటే, అప్పుడు జాను ఆ ఊరు జనాల కోసం అక్క ఆ నరసింహంతో గొడవ పడుతుంది. ఇటు బావగారు ఇటు మా ఆయన కూడా అక్కకే సపోర్ట్ చేస్తున్నారు, అక్కకేమవుతుందో అని చాలా కంగారుగా భయం వేస్తుంది తాతయ్య, మీరు చెప్తే అక్క వింటుంది, ప్లీజ్ తాతయ్య అని చెప్పి అంటూ ఉంటే, జాను ప్లీడర్ తాతయ్య, లేదమ్మా, నువ్వు వచ్చి చెప్పినా దేవుడు వచ్చి చెప్పినా లక్ష్మి నిర్ణయం తీసేసుకుంది, ఆ ఊరు తరపున లక్ష్మి పోరాడి తీరుతుంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు జాను, లేదు, ఆ ఊరికి న్యాయం జరగడం అటు పక్కన ఉంచండి, అసలు ఇప్పుడిప్పుడే బావగారు అక్కతోని బాగుంటున్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చక్కగా భర్తతో సంతోషంగా పిల్లలతో ఉండకుండా ఇదంతా గొడవలు ఇవన్నీ అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది జాను. అప్పుడే ఇటు జాను మాటలో పిల్లలిద్దరూ జున్ను లక్కీ దూరంగా వింటూ ఉంటారు. ఇటు జాను అంటుంది, అక్క ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటుంది బావగారితోని, ఇక మీరు ఎలాగైనా ఒప్పించండి, మేమంతా సిటీకి వెళ్ళిపోతాము, అక్క ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని చెప్పి జాను ఉంటూ ఉంటే, ఇప్పుడు పిల్లలు వచ్చి, పిన్ని మా అమ్మ అంటే నీకు అంత ఇష్టమా, అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నావా అని చెప్పి జున్ను లక్కీ అంటూ ఉంటే, మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి పిల్లలిద్దరికీ ముద్దులు పెడుతూ ఉంటుంది జాను. అంటాడు, నిజంగా అమ్మ అంటే నీకు అంత ఇష్టమా, మరి ఎందుకు అప్పుడు అలా ప్రవర్తించావు అనగానే, ఇటు లక్కీ కూడా అంటుంది, నిజంగా మా అమ్మ అంటే నీకు కోపం అనుకున్నాం పిన్ని అని చెప్పి, సారీ పిన్ని అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. జాను ప్లీడర్ తాతయ్యతోని, తాతయ్య నేను చెప్పింది వెంటనే అమలు అయ్యేలాగా చూడండి, రేపొద్దున మేము బయలుదేరిపోతాము అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తాతయ్య అమ్మంటే పిన్నికి అంత ఇష్టమా అనగానే, మీ అమ్మంటే పిన్నికి ప్రాణం, అప్పుడేదో వేరే వాళ్ళ గిట్టల మాటలు విని అలా ప్రవర్తించింది, కానీ జాను బంగారం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత పక్కూరు జనం అంతా నైట్ అయినా కూడా లక్ష్మిని కలవడానికి వస్తారు. ఏంటి ఈ టైంలో వచ్చారు అని లక్ష్మి అంటూ ఉంటే, మా ధాన్యం మా ఇంటికి చేరేలా చేసావు, మాకు అన్నం పెట్టిన దేవత నువ్వు, కానీ నీకేమవుతుందో అని భయం తల్లి మాదంతా అని చెప్పి ఊరి జనాలు రైతులు అంటూ ఉంటారు లక్ష్మితోని. మా వల్ల నువ్వు ఇబ్బంది పాలవుతావమ్మా, ఇదంతా వదిలే తల్లి, వెళ్ళిపో అమ్మా అని చెప్పి ఊరి జనాలు అంటూ ఉంటే, వదిలేసేదాన్ని అయితే పట్టుకునేదాన్నే కాదు, ఈరోజు ధాన్యం మీ ఇంటికి వచ్చినట్టే పొలం కూడా మీ ఇంటికి వస్తుంది, మీ సొంతం అవుతుంది, రేపు ఆ డబ్బంతా కూడా వాడి మొహాన్ని కొడదాము, మీ తరపున నేను కోర్టుకు వెళ్తాను అని చెప్పి మీ అంటూ ఉంటుంది లక్ష్మి. ఈరోజు మీరు కడుపు నిండా అన్నం తినండి, వెళ్ళి పడుకోండి ప్రశాంతంగా అనగానే, మంచి మాట చెప్పావు తల్లి అని చెప్పి రైతులంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి వెనక్కి తిరిగి చూడగానే ప్లీడర్ తాతయ్య ఉంటారు. ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు అనగానే, నిన్ను చూస్తూ ఉంటే మీ తాతయ్య గుర్తొస్తున్నాడు తల్లి, నువ్వు మీ తాతయ్య ప్రతిరూపం, ఆయన కూడా అంతే, ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచించేవాడు, అసలు ఆ పక్క ఊరికి నువ్వు ప్రాణం పోస్తున్నావు తల్లి, నిజంగా నువ్వు దేవతవి, నీ ఆశయం నెరవేరాలని నేను గుడికి వెళ్ళి దండం పెట్టుకుని కూడా వచ్చాను తల్లి అని చెప్పి ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటారు. ఇక ఇంతే ఎపిసోడ్లో జరిగింది. కమింగ్ ఎపిసోడ్ ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.